నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. శాసన మండలి సంబంధించిన ఎన్నికల అంశంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లిస్టును రిలీజ్ చేసింది. ఎమ్మెల్యే కోటా ఎన్నికల భర్తీకి సంబంధించిన పేర్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఏఐసిసి ప్రెస్ రిలీజ్ చేసింది. అయితే అందులో 2 పేర్లు మాత్రం రావడం జరిగింది. అయితే అందరూ ఊహించినట్టుగా అందులో 2 పేర్లు వస్తాయని చెప్పేసి అందరూ భావించారు. అందులో ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్, తర్వాత సీనియర్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ పేరు వస్తాయని చెప్పేసి అందరు భావించారు. కానీ జరిగింది ఏంది అని అంటే, దాదాపుగా అద్దంకి దయాకర్ కూడా నిన్న రాత్రి వరకు కూడా దాదాపుగా తనకే వస్తుంది అని చెప్పేసి భావించిన నేపథ్యం, అందరు కంగ్రాట్స్ చెప్పినా కూడా నేపథ్యం అయితే ఉంది. కానీ మరి ఇవాళ ఏఐసిసి రిలీజ్ చేసిన దాంట్లో మాత్రం అద్దంకి దయాకర్ పేరు మాత్రం కనిపించలేదు. అయితే దీంతో మరి అద్దంకి దయాకర్ ఎందుకు పేరు రిలీజ్ కాలేదు, అతనికి సంకేతాలు కూడా నామినేషన్ వేయమని సంకేతాలు కూడా వచ్చినట్లుగా తెలుస్తున్నది. అయితే ఈ క్రమంలో మరి పేరు ఎందుకు మారింది అని చెప్పేసి కూడా ఆ డైలమాలో ఉన్నట్లుగా తెలుస్తున్నది. అయితే ఏఐసిసి ప్రెస్ రిలీజ్ చేసిన దాంట్లో ఎవరి పేర్లు ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. ఏఐసిసి ప్రెస్ రిలీజ్, బై ఎలక్షన్స్ టు ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ. ది కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీ మల్లికార్జున్ ఖర్గే హ్యాస్ అప్రూవ్డ్ ద ప్రపోజల్ ఫర్ ద candidature of the following persons as Congress candidates to contest the by-elections to the Legislative Council of Telangana to be elected by the MLAs. అందులో 2 పేర్లు మెన్షన్ చేయడం జరిగింది. అందులో శ్రీ మహేష్ కుమార్ గౌడ్ బొమ్మ, తర్వాత శ్రీ వెంకట్ నార్సింగి రావు బల్మూర్ వెంకట్కు, తర్వాత మహేష్ కుమార్ గౌడ్కు వీళ్ళకి ఇవ్వడం జరిగింది. అది అద్దంకి దయాకర్ అంటే ఇక్కడ కేసీ వేణుగోపాల్ రిలీజ్ చేసిన ప్రెస్ స్టేట్మెంటు. ఇది మల్లికార్జున ఖర్గే అప్రూవ్ చేశాడు ఈ 2 పేర్లు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే మహేష్ కుమార్ గౌడ్ తర్వాత బల్మూరి వెంకట్ వీళ్ళిద్దరికి మాత్రమే ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలలో వీళ్ళిద్దరూ నామినేషన్లు వేయబోతున్నారని చెప్పేసి మనం అనుకోవచ్చు. అయితే మరి ఈ నిన్న సాయంత్రం వరకు, ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా ఖచ్చితంగా అద్దంకి దయాకర్కి వస్తుందని చెప్పేసి అందరూ భావించారు. కానీ చివరి క్షణంలో ఏం మారిందో మరి ఇక్కడ అర్థం కాని పరిస్థితి అయితే కనిపిస్తున్నది. అయితే దాదాపుగా సోషల్ మీడియా కావచ్చు, అటు మీడియాలో కావచ్చు, అద్దంకి దయాకర్కి వస్తుంది, ఖచ్చితంగా మినిస్ట్రీ రాబోతుంది, అది ఇగో ఈ స్పీచ్ వల్లనే అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ పదవి రాబోతుంది అని చెప్పేసి కూడా మీడియాలో తీవ్ర ప్రచారం అయితే జోరుగా కొనసాగింది. ఈ నేపథ్యంలో మరి అద్దంకి దయాకర్ పేరు మాత్రం ఇక్కడ రాలేదు. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ పేరు రావడం జరిగింది. ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేరు, ఈ 2 పేర్లు రావడం జరిగింది. దీంతో మరి అద్దంకి దయాకర్ అభిమానులు మాత్రం తీవ్ర నిరాశకు గురవుతున్నట్లుగా తెలుస్తున్నది. ఇప్పటికే దాదాపుగా ఇప్పుడే ఒక పావు గంట క్రితమే ఈ ప్రెస్ రిలీజ్ జరిగింది కాబట్టి ఖచ్చితంగా మరి అద్దంకి దయాకర్ పేరు ఎందుకు మాయమైంది, అతను నామినేషన్కు వేసేందుకు కూడా అన్నీ ప్రిపేర్ చేసుకున్న సందర్భం అయితే ఉంది. కాబట్టి మరి అద్దంకి దయాకర్ పేరు అక్కడ కనిపించకపోవడంతో దాదాపుగా ఇక్కడ ఏదో జరగబోతుంది అనే విధంగా ఏదో జరిగింది అనే పద్ధతులలో అద్దంకి దయాకర్ పేరు మాయమైంది అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి ఇక్కడ ఏం జరిగింది అనేది కూడా ఇప్పటివరకు అయితే తెలియదు. అంటే దీనిపైన క్లారిటీ ఇచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ అంటే దావోస్ పర్యటనలో ఉండడం వల్ల దానికి క్లారిటీ రాకుండా పోతున్నది. ఎందుకనంటే అది అక్కడ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా వీళ్ళ పేర్లు ఒక విధంగా చెప్పాలంటే అద్దంకి దయాకర్ పేరును బల్మూరి వెంకట్ పేర్లనే ఖరారు చేసి వెళ్ళాడు అని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యం ఉంది. గతంలో కూడా అంటే ఒక వారం రోజుల క్రితం అయితే పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు చిన్నారెడ్డి తర్వాత మిగతా వాళ్ళను కూడా సీనియర్లను తీసుకుంటారని అందరూ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా తీసుకుంటారని అందరూ ఊహించారు. కానీ
ప్రస్తుతం అయితే ఇక్కడ మనం ఆ తర్వాత పరిణామ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన అంటే ఢిల్లీలో ఒక ప్రత్యేక సమావేశంలో పాల్గొని దావోస్కు వెళ్ళిన నేపథ్యం ఉంది కాబట్టి అక్కడ ఢిల్లీలో జరిగిన సమావేశంలో అద్దంకి దయాకర్ పేరు బల్మూరి వెంకట్ పేరు మరి రేవంత్ రెడ్డి సూచించినట్లుగా ఒక అంటే వార్తలు అయితే వచ్చినాయి. మరి ఈ క్రమంలో మరి రేవంత్ రెడ్డి ఇక్కడ లేని సమయంలో మరి ఇక్కడ ఏమైనా మారిందా అనేది కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే మరి అద్దంకి దయాకర్ పేరు ఎందుకు మారింది అనేది అయితే ఇక్కడికి అంటే రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తేనే దానికి క్లారిటీ వస్తుందని చెప్పేసి కూడా అందరు భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితులలో బల్మూరి వెంకట్ అద్దంకి దయాకర్లకే అనేది ఢిల్లీ నుంచి కూడా లీకులు వచ్చినాయని చెప్పేసి చాలామంది కాంగ్రెస్ నాయకులు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరి ఈ చక్రం తిప్పింది ఎవరు, ఎందుకు మారింది, మరి అద్దంకి దయాకర్ను ఎవరు రాకుండా అడ్డుకుంటున్నారు, ఎవరు మరి అద్దంకి దయాకర్ పైన కుట్ర చేస్తున్నారనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేపు అంటే దావోస్ పర్యటన తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే దీనికి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పవచ్చు.